అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వినిపిస్తున్న కథ మామిడి పళ్ళు. ఈ కథ రాసిన వారు నూతలపాటి నాగేశ్వరరావు. ఈయన రెవెన్యూ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. హేతువాది, సామాజిక సంస్కర్త, యువతకు ఉపయోగపడేలా వ్యక్తిత్వ వికాసంపై ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా పత్రికల్లో కాలం నిర్వహిస్తున్నారు. ఈయన అనేక సామాజిక అంశాలపై కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. మామిడి పళ్ళు అనే కథ నాగేశ్వరరావు గారి స్వీయ కథల సంపుటి కథల కదంబంలోనిది. ఈ సంపుటి ఆంగ్లంలో ద బీటింగ్ హార్ట్గా అనువదితమైంది. వినండి ఆయన కలం నుంచి జాలువారిన హాస్య కథ మామిడి పళ్ళు. కౌసల్య, సుప్రజ, రామ, పూర్వ. కళ్ళు మూసుకుని నవ్వుతున్న భర్తను చూసి, ఏంటి నవ్వుతున్నారు? నేను కోప్పడుతుంటే మీకు హాస్యంగా ఉందా? నిద్రపోయింది చాలు, ఇక లేవండి, కాసింత కటువుగానే అంటోంది సరస్వతి తన భర్తను. ఆపవే సరు, సుప్రభాతం వింటుంటే నన్ను డిస్టర్బ్ చేయకు, కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వు. భర్త మాటలకు మరింతగా చిర్రుబురులాడింది సరస్వతి. సుప్రభాతంలా వినిపిస్తుందా నేను అరుస్తుంటే? అంటూ భర్త కప్పుకున్న దుప్పటిని శాంతం గుంజేసింది. కుటుంబరావుకు బెడ్పై నుంచి లేవక తప్పలేదు. మొద్దు నిద్రపోతే ఎలాగూ? నా పూజలు పుణ్యాల వల్ల మీకు ఇప్పటిదాకా బీపీ, షుగర్ రాలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకుంటే ఎలా? మీ బాధ్యతలన్నీ అయిపోయాయనుకుంటున్నారా? పిల్లకు పెళ్లి చేయాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఏమి బాధ్యతలు తీరాయని గుర్రుపెట్టి నిద్రపోతున్నారు? నిద్రపోతే అన్నీ జరుగుతాయా? ముందు ఆరోగ్యంగా ఉంటే కదా అన్నీ జరిగేది. నిద్రపోయింది చాలు, ఇక తయారయ్యి వాకింగ్కు బయలుదేరండి, మాట్లాడుతూనే ఉంది సరస్వతి. సరస్వతి మాటలన్నీ భగవద్గీత శ్లోకాల్లా వినిపిస్తున్నాయి కుటుంబరావు చెవులకు. అన్ని పనులు సక్రమంగానే అయిపోతాయి, నువ్వు పూజలు పుణ్యాలు చేయనక్కర్లేకుండానే. నా ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు. గొణుక్కుంటూ పక్క మీద నుంచి లేచి బాత్రూం వైపు నడిచాడు. భార్య తిట్లు, శాపనార్థాలు తనకు సుప్రభాతాలుగా, కమ్మనైన భగవద్గీత శ్లోకాలుగా చెవులకు వినసొంపుగా అలవాటు చేసుకున్నాడు. భార్యకు ఎదురు చెప్పడం కంటే మౌనంగా భరించడమే మంచిదని, సరుతో వాదించి గెలవడం జరిగే పని కాదని నిర్ణయించుకుని అన్నీ సర్దుకుని గుట్టుగా కాపురం చేసుకుంటున్నాడు కుటుంబరావు. భర్త మీద అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉంటుంది సరస్వతి. కాకుంటే ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం శ్రద్ధగా చేయకుండా సరస్వతికి చిరాకు, కోపం తెప్పిస్తుంటాడు. నిన్న కాక మొన్న దోశలు వేయమంటే వేశాడు కుటుంబరావు. దోశలు పెనంపై అతుక్కుని మాడిపోతే తోమి శుభ్రం చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. నాకు మళ్ళీ టిఫిన్ చేయక తప్పలేదు. దోశలు వేసే పెనానికి, చపాతీలు కాల్చే పెనానికి తేడా కూడా తెలియదు. మిమ్మల్ని భరిస్తున్నాను, నా కర్మ. మీకు ఏ పని చేయడం చేతగాదు అంటూ భార్య శ్లోకాలు చదివింది. నిజానికి సరస్వతి మాట్లాడేవన్నీ వాస్తవాలే. అందుకే బదులు చెప్పకుండా జీవితాన్ని అలా అలా లాగించేస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా సరస్వతి ఏ పని చేసినా కరెక్ట్గానే ఉంటుంది. అందుకే పెద్దగా ఎదురు చెప్పే సాహసం చేసిన పాపనపోడు కుటుంబరావు. మీరెందుకు పనికొస్తారసలు? ఆఫీసులో పనులు ఎలా వెలగబడతారో ఏమో. భార్య కోప్పడిన వాలకం గుర్తొచ్చి మరోసారి నవ్వుకున్నాడు. బాధపడ్డం కంటే నవ్వడం బెటర్ కదా అని. తనకు తానే సమర్థించుకోవడం అలవాటయిందనే దానికంటే అలవాటు చేసుకున్నాడనడం సబబేమో. తొందరగా రెడీ అయ్యి వాకింగ్కి బయలుదేరండి, సరస్వతి గట్టిగా చెప్తుంది భర్తకు. సరస్వతి మాటలు చెవులకు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి కుటుంబరావుకు. చకచకా స్నానం చేసి రెడీ అయ్యి, నేను వాకింగ్కి బయలుదేరుతున్నా సరస్వతి, ఒకంత గర్వంగా ఏదో ఘనకార్యం సాధించినట్లు భార్యకి చెప్పాడు. ఏంటి మీరు రెడీ అయ్యేది? వాకింగ్కు వెళ్లేవాళ్లు స్నానం చేయడం ఏంటో నా కర్మ, మరొక శ్లోకం చదివింది. నాలుక ఖర్చుకుంటూ వాకింగ్కు బయలుదేరాడు కుటుంబరావు. కాలనీలోని పార్క్కి వెళ్లి వాకింగ్ మొదలుపెట్టాడు. స్నేహితుడు శంకర్రావు, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా,
మీ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కాదు. మీ ఆవిడ చేసుకున్న పుణ్యం అంతా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు శంకర్రావు. అంతేలే, నా ప్రమేయం ఏమీ లేదు, అంతా సరస్వతి వల్లే కదా. ఇంట్లోనే అనుకుంటే బయట వాళ్ళు కూడా అలానే మాట్లాడడం తనకేమాత్రం రుచించడం లేదు. ఇదంతా నా కర్మ అని మనసులో నసుక్కున్నాడు కుటుంబరావు. అవునరా శంకర్రావు, మరి మీ ఆవిడ చేసుకోలేదా పుణ్యం? మీ వాడికి యూనివర్సిటీలో చదువుకోవడానికి సీట్ రాలేదెందుకో? స్వరం పెంచి అసహనంగా అన్నాడు కుటుంబరావు. ఎవరి నమ్మకం వాళ్ళది. మధ్యలో మా ఆవిడేం చేసింది? మా వాడికి మంచి ర్యాంక్ వస్తే సీట్ వచ్చేది, సర్ది చెప్పుకున్నాడు శంకర్రావు. అలా చెప్పు శంకరా, మనం ప్రశాంతంగా నడుద్దాం పద, ఆరోగ్యం ముఖ్యం, వాదన కాదు అంటూ నడక కొనసాగిస్తున్నారిద్దరు. ఇంట్లో మాత్రం తన భార్య పూజలు, వ్రతాలు, ఉపవాసాలకు ఎదురు చెప్పే సాహసం మాత్రం చెయ్యడు కుటుంబరావు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సరస్వతి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ, కుటుంబ విషయాల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది, శ్రద్ధ వహిస్తుంది. కుటుంబమంతా సంతోషంగా ఉందంటే అది అంతా తన భార్య వల్లే. మనసులో సరస్వతిని తలుచుకుని ఒక్కసారిగా గర్వంగా ఫీల్ అయ్యాడు కుటుంబరావు. నిజానికి కుటుంబరావుకు దేవుడు, దెయ్యం, పుణ్యం, పాపం అంటే చిన్నతనం నుండి నమ్మకం ఉండేది కాదు. అయినా భార్యతో గట్టిగా వాదించడానికి మాత్రం సాహసించే ప్రయత్నం చేయడు. ఇది బలహీనతగా తన మనసులో అనిపిస్తూ ఉన్నా మరొక వైపు సంతోషంగా ఫీల్ అవుతుంటాడు కుటుంబరావు. మస్తిష్కంలో ఆలోచనలు సాగిపోతున్నాయి. ఇలాంటి ఆలోచనలు నిరంతరం తనను చుట్టుముడుతూనే ఉంటుంటాయి. నడక పూర్తి చేసుకుని ఇంటికి చేరాడు కుటుంబరావు. తొందరగా రెడీ అయి రండి, పూరీలు చేస్తున్నాను, తిందురు గాని. తన భార్య ఆప్యాయతగా అన్నదో కటువుగా అందో గాని మరొక శ్లోకంగా కుటుంబరావు చెవులకు శ్రావ్యంగా వినిపించింది. రెడీ అయి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు కుటుంబరావు. సరస్వతి వంటగదిలో పూరీలు వేయడం మొదలుపెట్టింది. పూరీ కూర కూడా రెడీ చేసి డైనింగ్ టేబుల్పై పెట్టింది. వచ్చేశాను అంటూ డైనింగ్ టేబుల్ వైపుకెళ్ళాడు. ఘుమఘుమలాడే కూర వడ్డించుకుని పూరీలు చకచక సంతోషంతో లాగించేస్తున్నాడు కుటుంబరావు. పూరీలు ఎలా ఉన్నాయో కూడా చెప్పేది లేదు, నన్ను తిందామని పిలిచేదీ లేదు, అడిగే పనే లేదు. భార్య మరొక సుదీర్ఘ శ్లోకం చదివింది. విని నవ్వుకున్నాడు. ఏమండి, ఇది మామిడికాయల సీజన్ అని మరిచిపోయారు మీరు. బంగినపల్లి కాయలు మార్కెట్ నుండి తీసుకురండి, సీజన్ కూడా అయిపోవచ్చింది. భర్తకు గుర్తు చేసింది గోముగా సరస్వతి. తప్పకుండా సరస్వతి, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తెస్తాను అని చెప్పాడు. తినడం పూర్తయినా పూరీలు ఎలా ఉన్నాయో చెప్పనే లేదు. ఎప్పుడు చెప్పావు కనుకలే ఇప్పుడు చెప్పడానికి మరొక శ్లోకం సరస్వతి నోట. బాగున్నాయిలే పూరీలు, నేను మామిడికాయల కోసం మార్కెట్కు వెళ్తున్నాను అంటూ సంచి తీసుకుని మార్కెట్కు బయలుదేరాడు కుటుంబరావు. మార్కెట్కు వెళ్ళి డజన్ బంగినపల్లి మామిడి పళ్ళు ఎంత అని అడగగానే, మీరు మార్కెట్కి ఎప్పుడూ వచ్చినట్లు లేదు, డజన్లు పోయి కిలో లెక్కలొచ్చాయి. వినగానే అసహనానికి గురయ్యాడు. ఇక్కడ కూడా నాకు విలువ లేకుండా పోయిందని విసుక్కున్నాడు. సరే 3 కిలోలు ఇవ్వు అంటూ సంచి పట్టాడు. మామిడికాయలు తీసుకుని డబ్బులిచ్చి ఇంటి ముఖం పట్టాడు కుటుంబరావు. సరస్వతి, మామిడికాయలు తెచ్చాను అంటూ మామిడి పళ్ల సంచి చేతికిచ్చాడు. ఇంత త్వరగా తెస్తారనుకోలేదండి, ఆ దేవుడి దయ వల్ల మంచి మామిడి పళ్ళు తెచ్చారు. సరస్వతి మరొక శ్లోకం వినిపించింది. అది పొగడ్తో లేక ఎత్తిపొడుపో తెలియడం లేదు. కుటుంబరావు ఆలోచనలతో ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. రూంలో బుక్ షెల్ఫ్ వైపుకు వెళ్ళాడు. పాకుడు రాళ్ళు పుస్తకం తీశాడు చదువుకోవడానికి. బెడ్పై బోర్లా పడి పుస్తక పఠనంలో పడ్డాడు. అలా పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఏమండి, ఎక్కడున్నారు? కిరాణా షాపుకెళ్ళి సరుకులు పట్టుకురండి. నిన్ననే చెప్పాను కదా సరుకులు నిండుకున్నాయని. లిస్టు రాసి పెట్టాను, తొందరగా వెళ్ళి తీసుకురండి. శ్లోకానికి కుటుంబరావుకు మెలకువ వచ్చింది. హడావుడిగా రూమ్ నుండి బయటకు వచ్చి సరుకుల పట్టి తీసుకుని కాసేపన్నా ప్రశాంతంగా పడుకోనివ్వదు మనసులో అనుకుంటూ బయలుదేరాడు. కాలనీలో ఇళ్ల ముందు మామిడి చెట్లు చూశాడు. కాయలు నిండుగా ఉన్నాయి. రోజు గమనిస్తూనే ఉన్నాడు, కానీ
ఈరోజు మార్కెట్ నుండి మామిడికాయలు అంత ఖరీదు పెట్టి కొనడం కుటుంబరావుకు మనసు చివుక్కుమంది. చెట్లకు చెప్పులు తాడుతో కట్టి వేలాడదీసి ఉన్నాయి. ఎందుకిలా చెట్లకి చెప్పులెందుకు కట్టి వేలాడదీస్తారో అర్థం కావడం లేదు కుటుంబరావుకి. మామిడికాయలను చూస్తుంటేనే నోరూరుతుంది. చేతికి కూడా అందేలానే ఉన్నాయి. కాయలు కోస్తే ఏమవుతుంది? అటూ ఇటూ చూశాడు. ఎండగా ఉంది. జనసంచారం లేదు. ఎవరూ చూడ్డం లేదు కదా. నేనే కోశానని ఎలా తెలుస్తుంది? మనసులో ఆలోచన వచ్చిందే తడవుగా తన చేతులు మామిడికాయలపై పడ్డాయి. 3-4 కాయలు కోసి సంచిలో వేసుకున్నాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనపడక పోవడంతో హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కిరాణా షాపుకెళ్ళి కావలసిన సరుకులు కట్టించుకుని వేరే బ్యాగ్లో సర్దించాడు. సంచి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంటి నుండి తెచ్చిన సంచిలో మామిడికాయలు సర్దుకున్నాడు. ఈ మామిడికాయల గురించి సరస్వతికి ఏమని చెప్పాలి? ఏదోటి చెప్పొచ్చులే అని మనసులో సముదాయించుకుని మామిడికాయల సంచిని బెడ్రూంలో మంచం కింద పెట్టాడు. నువ్వు రాసిచ్చిన సరుకులన్నీ తెచ్చాను. సంచి ఎక్కడ పెట్టాను సరస్వతి అని అడిగాడు. డైనింగ్ టేబుల్ మీద ఉంచండి. అన్నీ సరిగ్గానే తెచ్చారా? బన్సీ రవ్వ తెచ్చారా, బొంబాయి రవ్వ తెచ్చారా అడిగింది. బొంబాయి రవ్వ తెచ్చాను అనగానే, నేను రాసింది బన్సీ రవ్వ కదా. సరుకుల పట్టి చూసుకోకుండానే తెచ్చారా? పట్టి రాసి ఏం ప్రయోజనం? సరిగ్గా సరుకులు తేవడం కూడా చేతగాదు మీకు. మరో శ్లోకం చదివింది. మరోసారి చిరునవ్వు చిందించాడు సరస్వతి శ్లోకానికి. సరేలే, మార్చి తెస్తాను అని బదులిచ్చి మళ్లీ షాప్కు బయలుదేరాడు. షాప్లో బొంబాయి రవ్వ మార్చి ఇంటికి తీసుకొచ్చాడు. కాసేపు టీవీ ముందు గడిపాడు. పగలంతా గడిచిపోయింది. రాత్రికి అన్నం తింటారా, చపాతీ చేయమంటారా సరస్వతి అడిగింది. నీ ఇష్టం సరస్వతి అన్నాడు కుటుంబరావు. భార్యతో కలిసి చపాతీలు తిన్నాడు కుటుంబరావు. మామిడికాయల విషయం సరస్వతికి చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తూనే బెడ్పైకి వాలాడు. నిద్రకు ఉపక్రమించాడు. పనులన్నీ సర్దుకుని సరస్వతి కూడా బెడ్పైకి వస్తూ, ఏం పనులు చేసి అలసిపోయారు, అప్పుడే పడుకున్నారు? సుప్రభాతం వినపడి వినపడనట్లుంది కుటుంబరావు చెవులకు. సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అయినా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బెడ్పై అటూ ఇటూ కదులుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టలేదు. తరువాత ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. మామిడి చెట్టు కొమ్మకు ఒక నల్లతాచు నోటితో కాలి చెప్పు పట్టుకొని వేలాడుతూ అటూ ఇటూ ఊగుతూ దెయ్యంలా కనిపిస్తోంది. చెప్పుతో తన 2 చెంపలు చెళ్ళు చెళ్ళుమనిపిస్తోంది. పాము, చెప్పు, పాము నోట్లో చెప్పు, చెప్పు, దెయ్యం చెంప, దెబ్బ, చెప్పు, దెయ్యం. కుటుంబరావు కలవరింపులకు సరస్వతి ఒక్కసారిగా నిద్రలేచి భర్త వైపు చూసింది. ఉలిక్కిపడి హఠాత్తుగా నిద్రలేచి చేతులతో దుప్పటి నడుం వరకు లాక్కుని మోచేతులు మంచంపై ఆనించి కూర్చున్నాడు కుటుంబరావు. మామిడి చెట్టుకి చెప్పులు ఎందుకు కట్టి వేలాడదీస్తారో తనకిప్పుడు అర్థమవుతోంది. భర్త 2 భుజాలను తన చేతులతో పట్టుకుని, ఏమైందండి, ఎందుకలా కేకలు పెడుతూ కలవరిస్తూ భయపడుతున్నారు అని అడిగింది. ముందు ఈ మంచినీళ్లు తాగండి అంటూ మంచం పక్కన పెట్టిన చెంబులోని నీళ్లు గ్లాసులో పోసి భర్త నోటి దగ్గర పెట్టి తాగిస్తోంది. కుటుంబరావు మంచినీళ్లు తాగుతూ మరింతగా కలవరపడుతున్నాడు. మంచం కింద దాచిన మామిడికాయల గూర్చి సరస్వతికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తలుచుకుని మరింతగా వణికిపోతున్నాడు. నరికి పోగున పెట్టదు తను చేసిన పనికి. భయం దెయ్యంలా పట్టినట్లయింది. మరింతగా వణుకు మొదలైంది కుటుంబరావుకు. ఇదండి మామిడి పళ్ళు కథ. వచ్చే దశలే మామిడి పళ్ళ సీజన్ కదా. ఈ సీజన్లో కుటుంబరావును గుర్తుపెట్టుకుంటారు కదూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ.